అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు. ప్రయాణమై వెళ్తూ దారిలో చింత చెట్లు కనపడగానే ఆగాను. ఎందుకంటే చింత చిగురు ఏ కూరలో వేసుకున్నా దాని టేస్ట్ అమోఘంగా ఉంటుంది. బయట మార్కెట్లో చూస్తే ఈ చింత చిగురు రేటు మటన్ రేట్ కంటే కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ నాకు చెట్లు కనపడగానే ఆ చింత చిగురు కూర తినాలనిపించి వెంటనే ఆగాను. రండి ఆ చింత చిగురు కోసుకుందాం. చింత చిగురు పేరు వింటేనే నోట్లో నీళ్లు రాని వారు ఎవ్వరూ ఉండరు. ఈ చింత చిగురుతో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ చింత చిగురిని అనేక రకాలుగా మనం వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. ఈ చింత చిగురిని ఎండబెట్టుకొని ఏడాది పాటు నిలవ ఉంచుకుని ఉంటాం కూడా. ఈ చింత చిగురుతో అనేక రకాలుగా కూరలు వండుకుంటాం. ముఖ్యంగా ఇందులో ఎక్కువ ఫేమస్ అయిన కూరలు ఏంటంటే చింత చిగురు పప్పు, అలాగే చింత చిగురు ఎండ్రాయిలు, చింత చిగురు మధుళ్ళు, ఇలా చింత చిగురు మటన్, ఇలా రకరకాలుగా ఎన్నో రకాల ఫ్లేవర్స్తో మనం వండుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే దీంతో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది సీజనల్గా మాత్రమే దొరుకుతుంది. మేము ప్రయాణమై వెళ్తూ దారిలో చింత చెట్టు కనపడితే అక్కడ ఆగాము. ఆగి ఒక కూరకు సరిపడగా చింత చిగురు నేను కోసుకున్నాను. ఇప్పుడు ఈ చింత చిగురుతో మరి ఏ కూర వండుకోవాలో ఇంటికి వెళ్ళాక డిసైడ్ అయ్యి ఆ టేస్ట్ నేను ఆస్వాదిస్తాను. చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. చింత చిగురులో ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రోటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ సి 3 మిల్లీగ్రాములు ఉంటుంది. యాంటీబ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షించటంతో పాటు జీర్ణక్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని సుగుణాలున్న చింత చిగురును ఈ సీజన్లో కూరల్లో వండి తీసుకోవడం చాలా మంచిది కదా. నేనైతే ఈరోజు చింత చిగురు పచ్చిరొయ్యలు కూర ఆల్రెడీ నేను చేసి మన ఛానల్లో పెట్టాను. మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.